ఇప్పటికే చాలామంది యువత ఈజీ మనీ కోసం ఆశపడి చిన్న చిన్న ఉద్యోగాలని లేకపోతే డబ్బు ఎక్కువ రావాలని అత్యాశతో కూడా ఈ బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్లలో దూరిపోయి రకరకాలుగా బెట్టింగ్లు కాసేసి నాశనం చేసుకుంటున్నారు వారి జీవితాన్ని. దానికి తోడు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ ఏమొచ్చేసి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. దానికి వాళ్ళకి లక్షలు లక్షలు అందుతాయి. కొంతమంది ఏమొచ్చేసి వాటి తెలిసి అంటే దీనివల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటారు లేదా జీవితాలు నాశనం చేసుకుంటారని తెలిసి కూడా కేవలం డబ్బు కోసం వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఎలాగైనా సరే బ్రతకాలి కదా, ఎవరో ఏటో ఎక్కడో అయిపోతే మనకేంటి, మనకు కనిపించరు కదా వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ ప్రమోట్ చేస్తున్నారు. అలాగా హర్ష సాయి ఇంచుమించు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా మోసం చేశాడు. ఇప్పుడు ఈ విషయంలో నన్ను ఎవరెన్ని తిట్టుకున్నా పర్వాలేదు. అతడు మోసం చేస్తే చేయొచ్చు, కానీ ఆ డబ్బు మొత్తం పేద ప్రజలకు పెట్టాడు కదని మీరు అనుకుంటారు. ఒక్క పేద ప్రజల్ని కాపాడిన ప్రతిసారి అతను 100 మంది పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల యువకుల్ని జీవితాలు నాశనం చేశాడు. ఇంచుమించు ఒక్క హర్ష సాయి చేసినటువంటి బెట్టింగ్ యాప్స్లోనే దాదాపు 3-4 చనిపోయి ఉంటారు. ఎందుకంటే అతడు ఇన్ఫ్లుయెన్సర్, బాగా మంచి ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి లక్షల మందిని ఆయన ప్రభావితం చేస్తాడు. కాబట్టి చాలామంది ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టుంటారు. దాదాపు ఒక 1000 మంది వారి జీవితాలు నాశనం చేసుకున్న ఒక 3-4 అయితే కనీసం ఆత్మహత్య చేసుకొని ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉంటారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి పోతే ₹1,00,000 అనేది చాలా ఎక్కువ. ₹1,00,000 పోయినా కూడా ఒక 20 సంవత్సరాల పిల్లోడికి చాలా ఎక్కువ. కానీ వాడికి ఒక 5-6 లక్షలు వచ్చాయి అనుకోండి, వాడు ఇంచుమించు మరో 10 మంది, 15 మంది, 20 మందిని ప్రభావితం చేస్తాడు. అలా డబ్బులు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభావితం చేస్తారు. అంటే ఈ హర్ష సాయి వల్ల ఒకడో ఇద్దరు డబ్బులు వస్తే మరొక 20-30 మందిని ప్రభావితం చేస్తారు. ఆ విధంగా చూసుకున్నా కూడా లక్షల్లో ఎక్కువగా ప్రభావం ఉంటుంది. దీనివల్ల ₹1,00,000 గెలిస్తే అవి ప్రమోట్ అవుద్ది తప్ప ఈ జీవితం నాశనం చేసుకున్నవాడు ఎవడో కూడా నా దగ్గర డబ్బులు పోయాయి, నా జీవితం నాశనం అయిపోయిందంటూ బయటికి రాడు, 10 మందికి చెప్పడు. వీళ్ళెవరూ కనిపించరు, ఫెయిల్యూర్స్ ఎవరూ కనిపించరు. కానీ ఎవడైనా కొంచెం డబ్బులు సంపాదిస్తే మాత్రం ఒరే వీడు పలానా బెట్టింగ్ యాప్లో పెట్టాడు, మనం కూడా ఆ బెట్టింగ్ యాప్ ఇది చేద్దాం, అందులో డబ్బులు పెడదాం, డబ్బులు వస్తాయి, మనకెందుకు ఈ ఉద్యోగాలు, 10,000, 15,000, 20,000కి ఎవడ చేస్తాడు అంటూ చాలామంది అప్పులు చేసి మరి ఉన్న సేవింగ్ మనీ, మరి కొంతమంది ఉన్న ల్యాండ్ అమ్మేసి లేకపోతే రకరకాలుగా లోన్లు తీసుకొని మొత్తానికి బెట్టింగ్ యాప్ల్లో పెట్టి సర్వనాశనం అయిపోయారు. అదేవిధంగా లోకల్ బై నానిని కూడా చాలామంది ఫాలో అవుతారు. అతడు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. మంచిగా ఆ సముద్రంలో ఉన్నటువంటి చేపల గురించి, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ గురించి మంచిగా చెబుతాడు, చాలా బాగా చెబుతాడు. అతడికి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. అయితే అతడు కూడా ఒక బెట్టింగ్ యాప్ అయితే ప్రమోట్ చేశాడు. ఆ బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది నాశనం అయిపోయారు, చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి, వాళ్ళు రోడ్డు మీద పడ్డారంటూ ఈ నెల 21న అయితే సైబర్ క్రైమ్లో కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. కంప్లైంట్ కూడా, కేసు కూడా పెట్టారు. ఈ కేసు నమోదవడంతో పోలీసులు అయితే ఆ కేసుని పరిశీలించి నానినైతే మొత్తం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఆ వీడియోలు అయితే బయటపడ్డాయి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుండని వీడియో రూపంలో వాళ్ళకి సాక్ష్యాలు దొరకడంతో మొన్న శనివారం రోజు అయితే అరెస్ట్ చేశారు నానిని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రతిదాన్ని కూడా గుడ్డిగా నమ్మేయకండి. అంటే ఇన్ఫ్లుయర్స్ కూడా పెద్ద ఇదేం కాదు, వాడు కూడా డబ్బు కోసమే పనిచేస్తాడు. ఏదైనా సరే మామూలుగా వీడియోలు తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు నేను కూడా డబ్బు కోసమే పనిచేస్తాను. కానీ నా వీడియోలు చూసి నాకు వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఆ వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి తప్ప దీనివల్ల ఎవరికి నష్టం లేదు. లేకపోతే ఇప్పుడు లోకల్ నానే తీసుకుందాం, సముద్రంలోకి వెళ్తాడు, ఏవో చేపల గురించి ఆ వీడియోలు తీస్తాడు. అవి చూడడం వల్ల మనకి ఆనందం వస్తుంది, ఎంతో కొంత ఎంటర్టైన్ అవుతున్నాం కాబట్టి వాటిని చూసినప్పుడు కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతాం. కాబట్టి దాని మీద వచ్చే యాడ్లు ఏవైతే ఉంటాయో యూట్యూబ్ యాడ్లు, దానివల్ల డబ్బులు వస్తాయి. అప్పటికే డబ్బులు వస్తాయి నానికి, ఎందుకంటే ప్రతి వీడియో కూడా లక్షల్లో వస్తాయి కాబట్టి, పెట్టుబడి లేదు కాబట్టి, తన పని ఏదో తను చేసుకుంటూ వీడియో చేసుకుంటున్నాడు కాబట్టి దానికి డబ్బులు వస్తాయి, అది పర్వాలేదు. కానీ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల లక్షలు కుమ్మరించేస్తారు వాళ్ళకి. దాంతో ఒకేసారి ఇంత డబ్బు వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళ ఆలోచనలు కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి ఇంకా మంచి లైఫ్ని లీడ్ చేద్దాం, లగ్జరీ లైఫ్ని లీడ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ డబ్బులకి ఆశపడి మనలాంటి మధ్యతరగతి జీవితాలని సింద్రం చేసేశారు. లోకల్ బై నానే కాదు, హర్ష సాయే కాదు, లేకపోతే అతడి పేరు ఏం పేరో అతను ఒకడు ఉన్నాడు, చాలా అంటే ఒకడైనా కాదు,
భయ్యా సన్నీ యాదవ్, అతడు ఒకడు ఉన్నాడు, భయ్యా సన్నీ యాదవ్. ఇలా చాలామంది మనకి అంటే మంచి వాళ్ళగా నటిస్తూ మనల్ని ముంచేశారు. బయటికి మంచి వాళ్ళుగా అంటే వాళ్ళ వీడియోల ద్వారా వాళ్ళు గొప్ప వాళ్ళగా కనిపిస్తూ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మనల్ని అటు మళ్లించుకొని అనేక రకాలుగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ వాళ్ళైతే లక్షలు సంపాదించుకున్నారు, కోట్లు సంపాదించుకున్నారు. మనల్ని మాత్రం రోడ్డు పాలు చేసేసారు. ఈజీ మనీ కోసం మీరెవరూ ఆశపడకండి. ఈజీ మనీ అనేది ఎప్పటికీ ఎంత ఈజీగా వస్తుందో అంత ఈజీగానే పోతుంది. మనం కష్టపడిది ఈరోజు ₹1,00,000 సంపాదించినా, 10 లక్షలు సంపాదించినా, ₹1000 సంపాదించినా, 500 సంపాదించినా అది నిలబడుతుంది. ఎందుకంటే మనం కష్టపడ్డాం. ఎవరికో లక్షలు వచ్చేసాయి కదా, మనకి కూడా అదే విధంగా వచ్చేయాలి. మనం కూడా ఎన్ని రోజులని ఇలా కష్టాలు పడతాం, మనం కూడా ఒకే నెలలోనో, ఒక 2 నెలల్లోనో, ఒక సంవత్సరంలోనో కుబేరులం అయిపోవాలంటే అది ఎప్పటికీ కాని పని. కష్టపడండి. ఈరోజు ₹1000 కాకపోతే 500కి కష్టపడండి. నీతి నిజాయితీ ఉండాలి. అలాగే నేను హార్డ్ వర్క్ మాత్రమే చేయండి అని చెప్పడం లేదు. స్మార్ట్ వర్క్ చేసుకోండి. మీకు అంతగా ఈజీ మనీ కావాలనుకుంటే స్మార్ట్ వర్క్, ఎందులో స్మార్ట్గా ఆలోచిస్తే డబ్బులు వస్తాయో ఆలోచించండి. అంతేగాని ఒకటిని ముంచేసి మనం పెరిగిపోదాం అనుకుంటే అది ఎప్పటికైనా మనం కూడా మునిగిపోతాం. అలాంటి విషయాల్లో నువ్వు ధర్మంగా బ్రతికితే నీకు కూడా డబ్బులు ధర్మంగా వస్తాయి. అవి ఎప్పటికీ నీకు ఆ ధర్మం కాపాడుతుంది. అలా కాకుండా అధర్మంగా వాడిని వీడిని ముంచేద్దాం, మనల్ని కూడా చాలామంది ముంచేశారు కదా, కాబట్టి మనం కూడా ఇతరులను ముంచేద్దామంటే అది ఎప్పటికైనా మనం కూడా మునిగిపోతాం. వాడు మనకి ముంచిడిందే కనిపిస్తుంది కానీ వాడు ఎంత నరకం అనిపిస్తాడో, వాడు ఎంత అతపాతాలానికి వెళ్ళిపోయాడో మనకు కనిపించదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని జీవితాలు నాశనం చేసుకోకండి.